నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. ఇటువంటి నిస్వార్థ పనులు చేసేటువంటి వ్యక్తి గొంపకృష్ణ. అందువల్ల మేమేమనుకున్నామంటే గొంపకృష్ణ లాంటి వ్యక్తి మరల రాజకీయాల్లోకి వచ్చి మా నియోజకవర్గం ఎమ్మెల్యే అయినట్టయితే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవచ్చు. మా ప్రజలకి మేము ఎవరైతే మా కింద స్థాయి ప్రజలకి మేము అండదండలుగా ఉంటున్నామో వాళ్ళకి పనులన్నీ మేము చేయించుకోగలుగుతాము అన్న ఎంతో సంతోషించిన తరుణంలో పార్టీ ఈ విధంగా మోసం చేసినట్టుగానే అయింది. ఆయనకి అంటే మనకి భారతదేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినట్టయితే ఈ నియోజకవర్గానికి అర్ధరాత్రి స్వాతంత్రం పోయినట్లుగా మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అభివృద్ధి చెందటంలో వెనుకబడిపోతున్నామన్న ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నాను. మా నియోజకవర్గంలో అర్ధరాత్రి స్వాతంత్రం పోయింది. అంత రాత్రి వరకు కృష్ణ గారికి టికెట్ అని చెప్పి అర్ధరాత్రి తర్వాత తెల్లవారేసరికి కృష్ణ గారికి టికెట్ కాకుండా వేరే వ్యక్తికి టికెట్ అనౌన్స్ చేసింది అధిష్టానం మనం తెలియంగానే చాలా బాధపడ్డాం. నిన్నటి నుంచి మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొంపకృష్ణ గారు నామినేషన్ వేస్తారా అన్న దీంతో మేమందరం కూడా ప్రజల ముందుకు వస్తున్నాం. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కృష్ణ గారిని నిలబెడతాం. మనందరం కూడా మరలా ఈయనకి సపోర్ట్గా ఉందామని చెప్పి మేము ఎవరైతే నాయకులు ఉన్నామో వాళ్ళ మేము తిరిగితే స్వచ్ఛందంగా ప్రజలు కృష్ణ గారు వెంట ఉంటూ ఈరోజు గ్రామాల్లో చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో కూడా మేము వెళ్తున్నప్పుడు కృష్ణ గారిని గుర్తిస్తున్నారు. అంటే ఈయన గొంపకృష్ణ అంటే ఇతనే మాకు తెలుసు, గొంపకృష్ణ అంటే మాకు తెలుసు అంటున్నారు. మామూలు సామాన్య వ్యక్తి కూడా, ఒక మహిళ అయితేనే, ఒక విద్యార్థి అయితేనే, ఒక యువత అయితేనే ప్రతి ఒక్కరు కూడా ఆయన గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టి ఈయన ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇటువంటి వ్యక్తిని మేము గెలిపించుకుంటాం. మీరు వెయ్యండి, మీరు డ్రాప్ అవ్వద్దు, మీరు ఇండిపెండెంట్ గా వెయ్యండి, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం. ఆ రోజు మరలా మీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మన నియోజకవర్గాన్ని మరలా అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. మీరు ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా మీరు నామినేషన్ అయ్యండి, మేమందరం కష్టపడి గెలిపించుకుంటాం అన్న ప్రతి వ్యక్తి, రాజకీయాల్లో లేని వ్యక్తి కూడా ఈ రోజు ఆ మాట చెప్తున్నారంటే చాలా సంతోషం అయింది. ఎందుకంటే కృష్ణ గారు చేస్తున్న సేవ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గానికి వృధా పోలేదు. వాళ్ళ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈ ప్రజల కోసం ఆయన పనిచేస్తున్న పనులన్నిటికీ కూడా తగిన ఫలితం రేపు రానున్న ఎన్నికల్లో వస్తుందని మా అందరి నమ్మకం, ఆశిస్తున్నాం. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.